వెల్కమ్ బ్యాక్ టు జేకేసీ వీకెండ్ న్యూస్. జిల్లా నుంచి 20,000 మంది విశాఖలో యోగాంధ్ర ప్రపంచ రికార్డు కార్యక్రమంలో పాల్గొనేందుకు చేసిన ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్తో పాటు అధికారులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర 2025 కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా నుంచి 20,000 మందిని తరలించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో 430కి పైగా బస్సులు కేటాయించగా బుధవారం ఆయా బస్సుల ఇన్ఛార్జీలు, స్థానిక శాసనసభ్యులు, ఇతర ముఖ్య అధికార గణంతో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ట్రయల్ రన్ నిర్వహించారు. బస్సులు విశాఖ సరిహద్దు బోయపాలెం చేరుకునే సమయంలో అక్కడి పోలీస్ బలగాలు జిల్లా బృందాన్ని స్వాగతించనున్నాయి. బస్సులో ప్రయాణించే ప్రతి బృందానికి బాధ్యత వహించే ఇన్ఛార్జీలను కలెక్టర్ స్వయంగా ఎంపిక చేశారు. బస్సులు, పార్కింగ్ ప్రాంతాలు, వేదికల వరకు రాకపోకల ఏర్పాట్లు, పాల్గొనే వారికి అందించే అల్పాహారం, టీ-షర్ట్లు, మ్యాట్లు, వాటర్ ప్యాకెట్లు, మరుగుదొడ్ల లొకేషన్లను కలెక్టర్ డాక్టర్ స్వప్నిల్ దినకర్ ఆయా ప్రజాప్రతినిధులతో కలిసి తుది పరిశీలన చేశారు. వేదికలో C16 బ్లాక్ నుంచి మొత్తం 24 బ్లాక్లను భీమిలి బీచ్ రోడ్లోనూ శ్రీకాకుళం జిల్లాకు కేటాయించినట్లు సమాచారం. బస్సుల్లో అందించే అల్పాహారాన్ని ఏ ప్రాంతంలో పొందుపరచాలి, ప్రదేశాల దగ్గర ఉన్న సహాయకులకు సమన్వయం ఎలా ఉండాలి, ట్రాఫిక్, వైద్యం, తాగునీటి వంటి విభాగాల సమీకరణపై పూర్తి స్థాయిలో పునరాలోచనలు జరిగాయి. అనుభవజ్ఞులైన అధికారులు ప్రతి అంశాన్ని సూక్ష్మంగా సమీక్షిస్తూ యోగాంధ్రాన్ని విజయవంతం చేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ట్రయల్ రన్కి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు గొండు శంకర్, నడుగుతిటి ఈశ్వరరావు, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ తదితరులు హాజరయ్యారు. చారిత్రక జామియా మసీదు అభివృద్ధికి తన వంతు పూర్తిగా సహకరిస్తానని మైనార్టీ శాఖ మంత్రి ఎండి ఫరూక్ అన్నారు. జిల్లాకు విచ్చేసిన ఆయన జామియా మసీదును గురువారం సందర్శించి చరిత్ర తెలుసుకున్నారు. చారిత్రాత్మకమైన జామియా మసీదు అభివృద్ధికి కృషి చేస్తారని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నగరంలో జీటీ రోడ్లో ఉన్న ప్రాచీనమైన జామియా మసీదును గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ నాయకులు మంత్రి ఫరూక్కు స్వాగతం పలికారు. టీడీపీ మైనార్టీ నగర అధ్యక్షుడు షేక్ నిజాముద్దీన్ మసీదు చరిత్రను, ప్రాముఖ్యతను మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి 15 సూత్రాల అమలు కమిటీ పూర్వపు సభ్యులు బహదూర్ బాషా మసీదు చుట్టూ ఉన్న ప్రహరీ గోడ శిథిలా వ్యవస్థకు చేరుకుందని, తక్షణమే ప్రహరీ గోడకు రిపేర్లు, ఎత్తు పెంచడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మసీదుకు అభివృద్ధికి నిధులు, ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. సమస్యలపై సానుకూలంగా మంత్రి స్పందించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా నిధులు కేటాయిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు ఎండి అన్వర్ బాషా, ఎండి రఫీ, అబ్దుల్ గఫర్ ఖాన్, షేక్ హుస్సేన్, షేక్ సలీం, షేక్ హైసన్, షేక్ అహ్మద్ తాజ్, రవూఫ్ ఖాన్, రహమతుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ సనాతన జీవన విధానంలో భాగమైన యోగా విద్యకు పట్టాభిషేకం. లక్షలాది మంది ఏకకాలంలో యోగాసనాలను ప్రదర్శించే అపూర్వ ఘట్టం. నెల రోజులుగా పల్లెల నుంచి మహానగరాల వరకు అందరూ ఏకమై యోగా ప్రదర్శనలు చేస్తూ భారతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పే మహోన్నత యజ్ఞం యోగాంధ్ర వైభవంపై జేకేసీ ప్రత్యేక కథనం. యోగ ఉత్సవం భారతీయ చారిత్రక సంపదకు జరుగుతున్న పట్టాభిషేకం. దేశ విదేశాల్లో యోగా విద్య జీవన విధానంగా మార్చిన వికసిత భారత్ లక్ష్యం నెరవేరుతున్న అపురూప ఘట్టం. విశాఖపట్నం సాగర తీరం సాక్షిగా 5 లక్షల మందికి పైబడి యోగ సాధకులకు వైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు యోగ విద్యను గడప గడపకు పంపాలంటూ చేపట్టిన ప్రయత్నంలో భాగంగా పలు ప్రపంచ రికార్డులు తిరగరాసే అద్భుత ఘట్టం. యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి వృద్ధి చెందుతుందని మన పూర్వీకులు చెప్పినప్పటికీ గడిచిన 10 ఏళ్లలో మాత్రమే యోగ విద్య పట్ల విస్తృత అవగాహన, ప్రచారం జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించడంతో యోగా విద్యకి ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం లభించింది. ప్రతి దేశంలో యోగ సాధకులు, యోగ శిక్షకులు సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని నెల రోజుల పాటు వాడవాడల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది, యోగా సాధకులు, యోగా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికార యంత్రాంగం, ప్రజల సమన్వయంతో చారిత్రాత్మక ప్రదర్శనకు నెల రోజుల నుంచి సన్నద్ధం చేశారు.
విశాఖలో శనివారం జరుగుతున్న ఈ ప్రదర్శనకు జిల్లా నుంచి 20,000 మంది యోగా సాధకులు హాజరు కానున్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో పాటు ఆమ్దాలవలస, ఎచ్చర్ల, శ్రీకాకుళం శాసనసభ్యులు జిల్లాకు కేటాయించిన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించారు. ఇక శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగాంధ్ర ప్రదర్శనకు సంఘీభావంగా జిల్లాలో ప్రతి పంచాయతీలో 9 చోట్ల యోగాసనాల ప్రదర్శన కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. గత నెల 21 నుంచి క్రమం తప్పకుండా అటు జిల్లా కేంద్రంలోనూ ఇటు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వ శాఖల సిబ్బంది, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, యోగా సంస్థలు యోగా విద్య ప్రాధాన్యతను తెలియజేసే దిశగా ప్రదర్శనలు చేస్తూ యోగాసనాల ప్రాశస్త్యాన్ని చాటి చెప్పారు. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 9,70,000 మంది శ్రీకాకుళం జిల్లా నుంచి నమోదు చేసుకుని రాష్ట్రంలోని అగ్రగామిగా నిలిచారు. శనివారం యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 912 పంచాయతీల్లో 6,588 ప్రాంతాల్లో ప్రజలు, యోగా సాధకులు, విద్యార్థులు అందరూ యోగోత్సవంలో భాగంగా యోగాసనాలతో ఓ చారిత్రక ఘట్టాన్ని ప్రపంచానికి చాటి చెప్పనున్నారు. లక్షలాది మంది యోగ ప్రదర్శనలో పాల్గొంటూ యోగ విద్యను తమ జీవన విధానంగా మలుచుకునేందుకు ప్రభుత్వం నెల రోజుల పాటు వాడవాడల్లో చేపట్టిన ప్రయత్నం సఫలీకృతమైంది. యోగాసనాలు ప్రతిరోజు అలవాటు చేసుకోవడం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దృఢత్వంతో పాటు ఎంతో క్రమశిక్షణ లభించి జీవితంలో విజయం సాధించే శక్తి సమకూరుతుందనేది యోగా గురువుల మాట. అందుకే యోగ విద్యను ఇక అలవాటు చేసుకునేందుకే మనందరం ప్రయత్నించి శారీరక, మానసిక ఆరోగ్యం పొందేందుకు కృషి చేద్దాం. ఇది జేకేసీ వీకెండ్ ప్రత్యేక కథనం. ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకొని సూర్యదేవుని సమక్షంలో యోగాసనాలు ప్రదర్శించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్డివిడి ప్రసాద్ స్వాగతం పలికారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సూర్య నమస్కారాలు, ధ్యానం, యోగాసనాలు నిర్వహించారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. 2 గిన్నెస్ రికార్డులు సాధించి విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఎంతో విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామ స్థాయికి యోగా విశిష్టతను చాటి చెప్పిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలోని సాగర్ తీరంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించింది. సాగర తీరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జాదవ్ ప్రతాప్ రావు, శ్రీనివాస్ వర్మ, మంత్రులు లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు ప్రజాప్రతినిధులు యోగాసనాలు వేశారు. విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు పెద్ద ఎత్తున ప్రజానికం యోగాసనాలు వేశారు. సుమారు 45 నిమిషాల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు చంద్రబాబు నాయుడు, ప్రజాప్రతినిధులు, యోగా శిక్షకులు ఇచ్చిన సూచనల మేరకు పలు ఆసనాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని, యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని తెలిపారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని తెలిపారు. ఇదే సమయంలో ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి చిరునామా విశాఖపట్నం అని ప్రధాని కొనియాడారు. समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है। और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए। साथियों, मुझे बताया गया है कि योगांध्र अभियान से 2 करोड़ से ज्यादा लोग जुड़े हैं।
पब्लिक पार्टिसिपेशन की यही वो स्पिरिट है जो विकसित भारत का मुख्य आधार है। जब जनता खुद आगे बढ़कर किसी मुहिम को थाम लेती है, किसी लक्ष्य को ओन कर लेती है, तो उस लक्ष्य की प्राप्ति से हमें कोई रोक नहीं पाता। जनता जनार्दन की ये सदा इच्छा और आपके प्रयास यहां इस आयोजन में हर तरफ नजर आ रहे हैं। फ्रेंड्स, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ యోగా దినోత్సవం రోజు విశాఖలో రికార్డు సృష్టించామన్నారు. స్వర్ణాంధ్ర 2047 సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. యోగా ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. జీవన శైలిలో భాగమైందన్నారు. ప్రతిరోజు గంట పాటు యోగా చేయాలని పిలుపునిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. Our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించడం గర్వంగా ఉందన్నారు. యోగా విశిష్టతను ఋగ్వేదం చెబితే దాన్ని ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. యోగాంధ్రను అన్ని ప్రాంతాలకు తీసుకువెళ్లామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు యోగా ప్రాముఖ్యతను వివరించి ఆసనాలు వేయించామని తెలిపారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర భారీ ఎత్తున విజయం సాధించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన సందర్భంగా పాత్రికేయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతంగా యోగా చేస్తున్న శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ స్వగ్రామం రూరల్ మండలంలో కిష్టపపేటకు చెందిన పైల తవిటమ్మ ఫోటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి అచ్చెన్న చూపించగా ముఖ్యమంత్రి మీడియా ఎదుట ఆ ఫోటోను ప్రదర్శించారు. విశాఖలో యోగాంధ్ర నిర్వహించే అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. యోగాంధ్ర ద్వారా చరిత్ర సృష్టించామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రకృతి వరుణదేవుడు కరుణించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. యోగాంధ్రలో పాల్గొనేందుకు దాదాపు 3.3 లక్షల మంది వచ్చారని తెలిపారు. తొలిసారి 2 గిన్నిస్ రికార్డులు సృష్టించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కోసం 2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. 25 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇవ్వాలని అనుకుంటే ఇప్పుడు 1.80 కోట్ల మందికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సి వస్తోందని, ప్రపంచవ్యాప్తంగా యోగాను తీసుకువెళ్లామని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో యోగా విద్య ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి రికార్డులు సృష్టించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. యోగాంధ్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డును సాధించింది. 3.1 లక్షల మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో సూరత్లో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. మంత్రులు లోకేష్, సత్యకుమార్కు గిన్నిస్ రికార్డు ధృవపత్రాలను నిర్వాహకులు అందజేశారు. గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలకు మరో గిన్నిస్ రికార్డు లభించింది. విశాఖ కేంద్రంగా యోగాంధ్ర కార్యక్రమం అద్భుతంగా జరిగిందని, ప్రపంచ దేశాలు విశాఖ వైపు చూసే విధంగా చరిత్రలో నిలిచిపోయేలా ఈ వేడుకలు నిర్వహించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుక ద్వారా యోగాంధ్ర గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించడం గర్వంగా ఉందన్నారు. యోగా డేకు ప్రజల నుంచి వచ్చిన స్పందన అద్భుతమన్నారు. ఈ మేరకు శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ విశాఖ సాగర తీరం సందడి వాతావరణం సంతరించుకుంది. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి యోగాసనాలు వేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద 5 లక్షల మందితో యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సుమారు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర వేడుకలు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులకు శిక్షణ ఇచ్చి 1.40 లక్షలకు పైగా ప్రాంతాల్లో 2.17 కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొన్నారని తెలిపారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్లు చేపట్టామన్నారు. విశాఖపట్నంలో ఒకే ప్రదేశంలో 3 లక్షల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు. 1.70 కోట్ల మందికి ధృవపత్రాలు జారీ చేశామన్నారు. శుక్రవారం 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించడం మనకు గర్వకారణమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్ల పట్ల ప్రపంచ దేశాలు సైతం విశాఖ వైపు చూశాయన్నారు. విద్యార్థులు, యోగా సాధకులు, అధికారుల కృషి అభినందనీయమన్నారు. గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం రాష్ట్రానికే గర్వకారణమని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ దేశాలకు యోగా ప్రాముఖ్యాన్ని తెలియజేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఇంతటి మంచి కార్యక్రమం ప్రపంచ దేశాలు చూసే విధంగా నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. యోగా మన జీవితంలో భాగం కావాలన్నారు. ప్రజలు ప్రతిరోజు 1 గంట యోగా కోసం సమయం కేటాయించాలని సూచించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో క్రమశిక్షణ, సృజనాత్మకత వంటి అంశాలు పెంచుకోవటం చాలా అవసరమని తెలిపారు. దీనికి యోగా ఉపకరిస్తుందన్నారు. వ్యాయామంగానే కాకుండా ఓ శక్తివంతమైన సాధనంగా యోగాను ఆచరిద్దామన్నారు. యోగా వల్ల శాంతి, స్థిరత్వం సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళా వచ్చే ఆదివారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.